నా ఫ్రెండే తీసిచ్చింది, కానీ మా ఫ్రెండ్ తప్పేం లేదు. ఏం జరిగిందమ్మా? ఇందాక నేను పింకీ రూమ్ లోకి వచ్చాము. అదే జరిగింది బ్యాడ్ పోలీస్. మన పింకీని కూల్ చేయడం కోసం బీరువాలో ఏమైనా ఉంటాయని ఎతికింది. అక్కడ ఈ నగలు కనిపించినాయి, తీసిచ్చింది, అంతే. ఐఎమ్ సారీ. మీ గురించి తెలిసిండి కూడా నిలదీసి తప్పు చేశాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. నో, ఇట్స్ నాట్ ఓకే. మీకు ఇంకా కోపం తగ్గలేదు. అయ్యో రమా, నాకెందుకండి కోపం? అదిగోండి, కోపం లేదంటోలోనే కోపం కనిపిస్తుంది. కార్తీక్ గారు, మీకు దండం. నాకే కోపం లేదు. స్వీటీ, నువ్వు చెప్పమ్మా, కోపం లేదా? చూడు. ఉన్నట్టే ఉంది బ్యాడ్ పోలీస్. అరే లేదంటున్నాను కదా. సరే అయితే, కోపం లేకపోతే ఒకసారి నవ్వండి. అలా ఎలా నవ్వుతారండి? నోటితో నవ్వండి. సరే, మీకు నిజంగా కోపం పోతే మా స్వీటీకి ముద్దు పెట్టండి. ఒక్కటేంటండి, 100 అయినా పెడతాను. చాలు 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 చాలు. మీ పన్నంతో నన్ను టార్చర్ పెట్టకండి, నమ్ముతున్నాను. బ్యాడ్ పోలీస్, నా ఫ్రెండ్ కోపం పోయింది. తప్పంతా నాదేనండి. స్వీటీకి గిఫ్ట్ ఇచ్చి పింకీకి మర్చిపోయాను. కానీ గిఫ్ట్ తెచ్చి ఇద్దాం అనుకునే లోపు ఫోన్ వచ్చి డిస్టర్బ్ అయ్యాను. ఇల్లారా. డాడీ నీ గిఫ్ట్ ఇవ్వలేదని హర్ట్ అయ్యావా? అయినా డాడీ ప్రాణమే నీతో ఉంది కదమ్మా. నీకోసం కూడా గిఫ్ట్ తీసుకొస్తాను, ఇస్తాను. పెయింటింగ్ కాంపిటీషన్, విన్నింగ్ ప్రైజ్ 2 lakhs. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో అమ్మకి ఆపరేషన్ చేయించొచ్చు. వద్దులే, ఇప్పటికే నేనే రాధకి నన్ను అనుమానం మొదలైంది. ఈ టైంలో పెయింటింగ్ కాంపిటీషన్కి వెళ్తే మొదటికి మోసం వస్తుంది. వద్దు. పెయింటింగ్ కాంపిటీషన్ అంటే స్వీటీ, గెలిస్తే డబ్బులు ఇస్తారంట. అయితే గెలు మరి. నాకు ఇంట్రెస్ట్ లేదు స్వీటీ. ఎందుకు లేదు? అక్కడికి చాలా మంది పెద్దవాళ్ళు వస్తారు స్వీటీ. వాళ్ళని కాదని మనం గెలవడం కష్టమే. ఏంటి ఏదో కష్టం అంటున్నారు? ఏమైనా హెల్ప్ కావాలా? చూడు బ్యాడ్ పోలీస్, రేపు ఒక పెయింటింగ్ కాంపిటీషన్ ఉందంటుంది, వెళ్ళమంటే వద్దంటుంది. పెయింటింగ్ కాంపిటీషనా? నీకు తెలియదు బ్యాడ్ పోలీస్, నా ఫ్రెండ్ పెయింటింగ్ చాలా బాగా ఇస్తుంది. మొన్న నువ్వు అరెస్ట్ అయినప్పుడు ఆ అమ్మాయిని ఎలా పట్టుకుంది అనుకున్నావు? ఆ అమ్మాయి బొమ్మ గీసి వాటిల్ని గోడ కంటించింది. మరి అంత టాలెంట్ ఉన్నప్పుడు వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ చూడండి, ఇంట్రెస్ట్ అనేది నేల మీద నేల అని రాసినంత సులువు, కానీ టాలెంట్ అనేది నీళ్ల మీద నీళ్లు అని రాసినంత కష్టం. ప్రతిభ అనేది ప్రదర్శించడానికేనండి. దాని లోపలే దాస్తే ఆ ప్రతిభకి అర్థమే ఉండదు.
మీరు రేపు కాంపిటీషన్లో పాల్గొంటున్నారు, మేము కూడా అక్కడికి వస్తాం. ఇది ఫిక్స్. ఏ స్వీటీ? ఫిక్స్ ఫిక్స్. సరే, మీరిద్దరూ డిసైడ్ అయ్యాక నేనేమంటాను అలాగే చేద్దాం. థ్యాంక్ యూ. అనే గీసావు. వర్కౌట్ అవుతుందంటావా? ఫస్ట్ ప్రైజ్ కొడతావు పక్కా. ఫ్రెండు, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? మా రాధిక పెయింటింగ్ వేసినప్పుడల్లా నాకు కూడా అలా వేయాలనిపించేది. రాధికని అడిగితే నేర్పిస్తా అంది. ఈలోపే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. నీకు నేను నేర్పిస్తానులే కానీ, అవును, ఎందుకు నీకు పెయింటింగ్ నేర్చుకోవాలనిపిస్తుంది? పెయింటింగ్ చూసినప్పుడల్లా రాధిక ఉన్నట్టే అనిపిస్తుంది. నేనే పెయింటర్ అయితే రాధికతో ఎప్పుడు గడపాలనిపించినా పెయింటింగ్ వేసుకుని అందులో తనని చూసుకోవచ్చు కదా. స్వీటీ, సరే వెళ్దాం పద. ఏంటి మావయ్య అంత కంగారు పడుతున్నావు? ఆ దొంగ పల్లవి ఉంది కదా, రేపేదో డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొంటుందంట. పాలు కొనకపోతే పెరుగు కొనమను. అతను ఉండు. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? నిజంగానే పార్టిసిపేట్ చేస్తుందా? వాళ్ళు మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను సకలా. దీనికి ఇంత టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడికి వెళ్ళినంత మాత్రాన గెలుస్తుందా ఏంటి? గెలిచే అవకాశం ఉందత్త. ఎందుకంటే అది బొమ్మలు వేయడం నేను చూశాను. రాధికకి ఏ మాత్రం తీసిపోలేదు. చాలా నైపుణ్యం ఉన్నట్టుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అవకాశాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది, కానీ ప్లాన్ ఏంటి? నువ్వు సూపర్ సకలా. ముందు వెళ్ళి ఆ పని చూడు. అంకిత,
పెయింటింగ్ కాంపిటీషన్ అంటే ఏంటో అనుకున్నాను. గ్రాండ్గానే అరేంజ్ చేశారు. మావయ్య, ప్లాన్ ప్రకారమే చేసావు కదా? నీకెందుకు సకల? ఆ దొంగ పలువి పెయింటింగ్స్ చూసి వాళ్ళందరూ అని వాంతులు చేసుకుంటారు చూడు. పద. హాయ్ సార్, మీరేంటి ఇక్కడ? మేము కూడా పార్టిసిపేట్ చేయడానికి వచ్చాం. ఓ, ద గ్రేట్ డిఎస్పి కార్తీక్ కృష్ణలో కూడా ఒక పెయింటర్ ఉన్నారనమాట. హలో ఆంటీ, పార్టిసిపేట్ చేసేది బ్యాడ్ పోలీస్ కాదు, నా ఫ్రెండ్. హాయ్. ఓకే, హాయ్ అండి. ఈ కాంపిటీషన్కి జడ్జ్గా ఎవరొస్తున్నారు? అభినవ్ గోమటం గారు, ఆల్సో నోన్ యాజ్ మనోహర్. అభినవ్ అంటే ఫ్రెండ్, నీకు అభినవ్ తెలీదా? కమల్ హాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయి అందులో అంటారు కదా, ఆయనే. ఓ, ఎస్, ఆయనే. రీసెంట్ గా ఒక మూవీ చేశారు. సినిమా పేరేంటో తెలుసా? మస్తు షేడ్స్ ఉన్నాయిరా. మస్తు షేడ్స్ ఉన్నాయిరా. నైస్ టైటిల్. థ్యాంక్ యూ. బేసిక్ గానే ఆయన ఒక పెయింటర్ అవడం వల్ల సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేశారు. ఓ భగవంతుడా, అంటే ఈ కాంపిటీషన్కి జడ్జ్గా అభినవ్ గారు వస్తున్నారా? ఏంట్రా అది డల్గా ఉన్నావు? నేను వెళ్ళే ప్రతి కాంపిటీషన్ కి నువ్వెందుకు వస్తున్నావు? ఏమైంది ఇప్పుడు? నువ్వు వస్తేనే నేను ప్రైజ్ కొట్టట్లేదు. కొట్టడం కుదరకపోతే కొట్టేయి. ఐఎమ్ సీరియస్. ఓకే ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. ఇప్పటి నుంచి నువ్వు వెళ్ళే ఏ కాంపిటీషన్లో కూడా నేను పార్టిసిపేట్ చేయను. థ్యాంక్ యూ అభినవ్. నో ప్రాబ్లం. ఏమైంది? ఏం లేదు. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ అభినవ్. ఆల్ సెట్? యా, ఆల్ సెట్. హలో సార్, Hi. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హౌ యూ? సినిమా చేశాం కదా, దాని హడావుడిలో ఉన్నాం. సినిమా పేరు చాలా బాగుంది. థ్యాంక్ యూ, సో క్యూట్. హాయ్ సార్, మా కార్తీక్ మీకెలా తెలుసు? డిఎస్పీ కదా, తెలియకుండా ఎలా ఉంటారు? సార్, మనలో మనమాట. మీలా యాక్టింగ్ చేయాలంటే ఏం చేయాలి? మీలా చేయకూడదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. తను పల్లవి, నా వైఫ్. ఓ నైస్ మీటింగ్ యూ మ్యామ్. నైస్ టు మీట్ యూ సార్. వెళ్దామా? యా ప్లీజ్. మావయ్య, పెయింటింగ్ని పాడు చేసావు కదా? చేశాను సకల. అది చూడగానే అభినవ్ గారు అసహించుకోకపోతే నా మీదొట్టు. హీరో మరీ సెన్సిటివ్ అయితే వామిటింగ్ చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అభినవ్ గారు చాలా అందంగా ఉన్నారండి. అసహించుకునే వరకు ఓకే. వెళ్ళి ఆయనతో పాటు యాక్టింగ్ చేసుకోపో. నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటారా? అత్త, ప్లాన్ మీద ఫోకస్ పెట్టు, హీరో మీద కాదు. హలో ఎవ్రీవన్. అభినవ్ గోమిటం హీరోగా నటించిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా టీం కండక్ట్ చేసిన ఈ పెయింటింగ్ కాంపిటీషన్ కి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇక ఇప్పుడు హీరోని ఇన్వైట్ చేసే టైం వచ్చింది. లెట్స్ వెల్కమ్ అభినవ్ గోమటం యాజ్ మనోహర్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సినిమా ఆర్టిస్ట్ అయినా పర్సనల్గా ఐఎమ్ అ ప్రొఫెషనల్ పెయింటర్. అందుకే
నేను హీరోగా లాంచ్ అయ్యే మూవీ ఫుల్ ఆఫ్ కలర్స్తో ఉంటుంది. ఒక పెయింటింగ్ ఎన్ని కలర్స్లో ఉంటాయో ఈ మూవీలో కూడా అంతకంటే మించిన షేడ్స్ ఉంటాయి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీ అందరి పెయింటింగ్స్ చూసి దెన్ బెస్ట్ పార్టిసిపెంట్ని విన్నర్గా డిక్లేర్ చేస్తాం. ఈ ముగ్గురు మీరేనా? అక్కడ చూడండి. ఈ పెయింటింగ్ వేసింది నేనే. ఏమైంది? పెయింటింగ్ ఈజ్ అమేజింగ్. అదిరిపోయింది. ఒక్క నిమిషం. పెయింటింగ్ బాగుంది కానీ మిమ్మల్ని విన్నర్గా అనౌన్స్ చేయడం కుదరదు. అదేంటి? నచ్చితేనే కదా విన్ చేసేది. పెయింటింగ్ బాగుంది బట్ దీన్ని మీరు గీయలేదు. లేదు, ఆ పెయింటింగ్ తనే వేసింది. కార్తిక్ గారు, చెప్పాను కదా, ఐఎమ్ అ పెయింటర్. ఒక్కొక్క పెయింటర్కి ఒక్కొక్క రకమైన స్టైల్ ఉంటుంది. దాన్ని కాపీ చేయడం అంత ఈజీ టాస్క్ కాదు. లేదు అభినవ్ గారు. పల్లవి గారు, ఇది ఖచ్చితంగా మీరు వేయలేదు. మరెవరు వేశారు? ఈ పెయింటింగ్ వేసింది మై ఫ్రెండ్ రాధిక.
ఈ టైప్ ఆఫ్ స్ట్రోక్స్ని నేను రాధిక మాత్రమే వాడతాం. ఇది ఇంకెవరు ట్రై చేయరు. ఒకటి, మీరు ఇది రాధిక దగ్గర కొట్టేసైనా ఉండాలి, లేదా మీరే రాధిక అయి ఉండాలి. తనే నా ఫ్రెండ్ సార్, రాధిక కాదు. అయితే ఈ పెయింటింగ్ కూడా మీ ఫ్రెండ్ది కాదు.